పోలవరం ప్రాజెక్టును కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి గోదావరి నదీ తీరాన్ని అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎకో టూరిజం, రివర్ ఫ్రంట్, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ప్రాజెక్టులతో పోలవరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పరిసరాల్లో కేబుల్ బ్రిడ్జ్, స్పిల్వే బ్యూటిఫికేషన్ వంటి నది మధ్యలోని ఐలాండ్ అభివృద్ధితో పాటు అఖండ గోదావరి ప్రాజెక్టు కింద భారీ పర్యాటక ప్రణాళికలను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిపాలనలో సరికొత్త విధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ నివేదిక ద్వారా అన్ని శాఖల పనితీరు, ఆదాయ వ్యయాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి సూచికలు, లక్ష్యాల పురోగతిని సమగ్రంగా సమీక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈ విధానాన్ని రూపొందించారని, రాష్ట్ర పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, ఫలితాల ఆధారంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఇది కీలకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయని, ఆలోచించని ఒక కొత్త విధానానికి నాంది పలికిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సాధారణంగా మనకు తెలిసింది ఎకనామిక్ రిపోర్ట్స్ అన్నీ కూడా వార్షిక యాన్యువల్ బేసిస్ మీద రిలీజ్ చేయబడతా ఉంటాయి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో పూర్తిగా వారి పర్యవేక్షణలో మంత్లీ ఎకనామికల్ రిపోర్ట్, నెలవారీ ఆర్థిక నివేదిక తయారు చేయాలని, దాంట్లో అన్ని శాఖల పనితీరు, అన్ని శాఖల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు అన్నీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రిపోర్ట్ని తయారు చేసే విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం అంకురార్పణ చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ విధానాన్ని తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చాలా సమయం వెచ్చించడమే కాకుండా వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక మంచి డాక్యుమెంట్ని తయారు చేయడానికి రూపకల్పన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఆ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం, సమస్యల్ని పరిష్కరించడం కోసం, పరిపాలనని పరిగెత్తించడం కోసం చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న రియల్ టైం సమాచారం వినియోగించుకొని, అదేవిధంగా ఏఐ టూల్స్ను కూడా వాడుకొని డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా, ప్రజలకి మేలు చేకూరే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం నుండి ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలనా దక్షత కానివ్వండి, ఆర్థిక క్రమశిక్షణ కానివ్వండి, ఆయనకున్న అపారమైన అనుభవం కానివ్వండి, వారు ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో కూడా పట్టాలెక్కించిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు నాయుడు మహా జలహారతి నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జలహారతి కన్నుల పండుగగా సాగింది. జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించిన ముఖ్యమంత్రి భక్తి శ్రద్ధలతో నదీమాతలికి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు పవిత్రమైన కార్యక్రమాలకి ఇక్కడ సమావేశమయ్యాం. ఒకటి మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు
124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఏ ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారని అటు రాయలసీమ దగ్గర నుంచి ఇటు కోస్తాంధ్ర దగ్గర నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొలుస్తున్నారని అంటే దానికి ఉదాహరణ ఒక పట్టిసీమ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే ఈవేళ కోట్లాది క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలో గోదావరి నుండి కలిసిపోతుంది ఒక పక్క. మరొక పక్క కృష్ణమ్మ చెంతన డెల్టా నేలలు బీటల వారి రాయలసీమ కరువు రక్కసుల్లో చిక్కుకున్నటువంటి స్థితిలో అటువంటి గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు కట్టే లోపుగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విజన్ తో ముందు చూపుతో గోదావరి నీటిని పట్టి సీమకు అందించడమే పట్టిసీమ. ఆ రూపకల్పన చేసినటువంటి మహనీయులు మనందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి ఆ రోజు పట్టిసీమను నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న ఆ రోజు 14-19లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గొడ్డల పార్టీ నాయకుడు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తున్నారని చెప్పాడు. రేపు అధికారంలోకి వచ్చాక పట్టిసీమ పంపులు పీకేస్తానని చెప్పాడు ఆ రోజు కూడా గొడ్డల పార్టీ నాయకుడు. మరి ఈ రోజు అదే గొడ్డల పార్టీ నాయకుడు ఈ కృష్ణా డెల్టాకు గాని రాయలసీమకు గాని ఏమి సమాధానం చెప్తాడని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉందంటే మంత్రులకి ఎమ్మెల్యేకి సపర్యలు చేసే ప్రభుత్వం కాదు. అన్నదాతకి సాగునీరు అందించే దాని మీద దృష్టి పెట్టే ప్రభుత్వం ఉంది. మనకు నీళ్లు లేకపోతే ఉంది, అన్నదాతల మొహంలో సంతోషం చూడండి. ఎక్కడో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి అందిస్తారంటే అవునవునవును మన ముఖ్యమంత్రి గారు అని అనగాని గారు అనుకుంటున్నారు. మనకు నీళ్లు లేకపోతే కాసేపేం కాదు, కానీ అన్నదాతకు పంటకి సాగునీరు రాకపోతే రాష్ట్రం ఏమవుతుందో తెలుసు. కాబట్టి ప్రాధాన్యత లేదో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసనే విషయాన్ని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
నేనేదో ఉదయం ఇంకో కార్యక్రమం, ముఖ్య కార్యక్రమం రైతులకు సంబంధించి ఉంది. ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి గారి కన్నా ముందు 10 నిమిషాలు రావాలని ప్రయత్నం చేసినా అక్కడ సాధ్యం కాలేదు. హడావిడిగా పరిగెత్తి వస్తూ మా పిఏకి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు కదా, అక్కడ ఏదన్నా ఇది ఉంటాయేమో, అడ్డంకులు ఉంటాయేమో, లోపల వెళ్ళడానికి ఇబ్బంది అవుతాయేమో, ఓసారి కలెక్టర్ గారికి చెప్పండి అని. మీరేంటి సార్ మంత్రి అన్నారు. అయినా ఇబ్బందులు ఉంటాయా, ఎందుకంటే చూస్తే ఎక్కడ బ్యారికేడ్లు లేవు. ఒక ముందు చూపు వ్యవహారం. ఇవాళ వర్షాలు లేవు. వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణా డెల్టాకి నీరు వచ్చిందంటే అది మన ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిజంగా చూస్తే పక్క రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేశారు. ఒక 1300 కోట్లలో 11 నెలల సమయంలో సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది పట్టిసీమ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపే కాదు, ఆయన యొక్క విజన్. ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక అంబాసిడర్ బ్రాండ్ అనేది ఏదన్నా ఉందంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో, ఈ దగాపడ్డ రాష్ట్రంలో ఏకైక విజన్ అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి నాయకుడికి మనం అందరం వారసులుగా ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఇవాళ కృష్ణా డెల్టాకి పేరు గుర్తుకొస్తే రకరకాలుగా చెప్తారు అందరూ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పులిచింతల కార్యక్రమం జరిగింది, మళ్ళీ పట్టిసీమ కార్యక్రమం కూడా జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. దార్శనికుని ముందు చూపు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఎల్నినో పరిస్థితుల్లో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పైన ఎగువనున్న ప్రాజెక్టులు నిండి కింద నీళ్లు లేని పరిస్థితులు చూసాం. కానీ పైన ఎక్కడా నీళ్లు లేకుండా కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చిట్ట చివరిదైనటువంటి మన ప్రకాశం బ్యారేజ్కి మటుకు నీళ్లుండి ఈరోజు 12 లక్షల డెల్టాకి నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే ఆ మహానుభావుడి ముందు చూపు. ఆనాటు మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు ఆకాంక్షించిన నదుల అనుసంధాన కార్యక్రమం భారతదేశంలో చేసి చూపించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ అంటే కాదు ఒట్టిసీమ అని ప్రచారం చేసిన దుర్మార్గులకి అది ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత ఆయన నాటిన మొక్క ఫలాలు ఈ రోజు ఏమందుతున్నాయో మీరందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. అది విమర్శలు చేసిన కళ్ళుండి చూడలేని కబోదులకి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమమే ఒక చక్కటి ఉదాహరణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నిలబెట్టుకుని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎస్ రామకృష్ణ తెలిపారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కలిపి మొత్తం 10,715 మంది 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్న న్యాయాన్ని కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు. గత మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా వీరందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 53 జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. 2024 సెప్టెంబర్ 1కు ముందు ఉద్యోగ ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి గనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సెప్టెంబర్ 1 లోపల వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిజానికి ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకోవాలి. ఎందుకనంటే మన రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. డిఎస్సి 2003 వాళ్ళకి కానివ్వండి, ఇతరులకు కానివ్వండి, జూన్ 4కే 2024 ఈ ఫలితాలు వచ్చేసినాయి. కానీ అప్పుడే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2 నెలలు సమయం ఉన్నప్పటికీ వాళ్లకు ఓపీఎస్ ఇవ్వలేదు. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. నేను సిపిఎస్ మీద సంతకం పెట్టనని చెప్పని ఢిల్లీ వెళ్ళి సిపిఎస్ మీద సంతకం పెట్టొచ్చినటువంటి ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఉన్నట్లు మాట్లాడుకోవాలి మనం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వారం రోజుల లోపల సిపిఎస్ అమలు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ అమలు చేయటం దేవుడెరుగు. జిపిఎస్ అని చెప్పి సిపిఎస్ మెడలో ఉచ్చు తగిలిచ్చాడు. 2003లో
ఆ డిఎస్సి వాళ్ళకి నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ సాక్షి పేపర్లో రాస్తాడు సిపిఎస్ ఉద్యోగులకి శటకోపం పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పని సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. సిపిఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ ఇస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిందా? పెట్టలేదుగా. ఎందుకు ఆ కారు కూతలు గుయ్యటం? ఎందుకని అబద్ధాలు ఆడటం? మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా సిపిఎస్ 2003 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇతర ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం 2004లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సార్లు విన్నపాలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో సానుభూతితోటి వీళ్ళకి మనం ఓపీఎస్ ఇద్దాం, ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆదేశాలు జారీ చేసింది, మేమో 57 ఇచ్చింది, అందుకని అమలు చేయాలని చెప్పని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.